మొత్తంగా అయిపోయింది పని పోయటమే దాంట్లో అదే ఊపిది జరగదు ఇప్పుడు ఇక తినే విడిచిపెట్టి రేపు బతికే చూద్దాం ముందు బయట పడితే తర్వాత బలం అనేది మరి పోవాలిగా తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 2వ వారం నుంచి కురిసినటువంటి వర్షాలకి పెసర పంట భారీగా దెబ్బతిన్నది. ఖమ్మం జిల్లాలో వైరాగ్ కొణిజర్ల ప్రాంతంలో 100 ఎకరాల్లో పెసర పంట సాగు అయ్యి ఎకరానికి 4-5 క్వింటాలు దిగుబడి వచ్చే పెసరంతా కూడా కొంత పొలాల్లోనే యంత్రాలతో కానీ మనుషులతో కానీ దుయ్యకుండానే పోయింది. మొక్కలు వచ్చిపోయాయి. సగం కైలయ్యి మార్కెట్లో ఎండబెట్టుకొని అమ్ముకుందామని చూస్తే ఇవాళ వర్షాలు వచ్చినాయని చెప్పి గింజల నాణ్యత లేదనే పేరుతో వ్యాపారులేమో గవర్నమెంట్ మద్దతు ధర 8,800 క్వింటాకు ఉంటే ఇవాళ 4,000, 5,000 లోపు అడుగుతూ ఉన్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం మాత్రం మార్కెట్ పెట్టి ఈ కష్టకాలంలో అరకొరగా వచ్చినటువంటి పెసర పంటనైనా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలా. మార్కెట్ డిఎం గారు సునీత గారికి ఫోన్ చేస్తే జిల్లాలో పెసలు నాణ్యతతో దిగుబడి రాలేదు కాబట్టి ఏం చేస్తామని చెప్పి ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడే ప్రభుత్వం ఆదుకోవాలి రైతుల్ని. అంతా సంతోషంగా ఉండి బహిరంగ మార్కెట్లో ధరలు వచ్చినప్పుడు నాణ్యతతో కూడి ఉన్నప్పుడు వాళ్ళ అవసరమే ఉండదు. ఎప్పుడైతే రైతులకి విపత్తు పరిస్థితి కష్టాలు వస్తాయో గిట్టుబాటు కానటువంటి దశ వస్తుందో రైతులు ఆర్థికంగా నష్టపోయే దశ వచ్చినప్పుడే ప్రభుత్వం ఆదుకోవడానికే మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ప్రతి సంవత్సరం తెరిచే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకని జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు జోక్యం చేసుకొని ఈ జిల్లాలో పెసర రైతుల దగ్గర నుంచి దిగుబడి వచ్చినటువంటి పెసర మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర క్వింటాకి 8,800 రూపాయలు కొనుగోలు చేసే బాధ్యత తీసుకోవాలని చెప్పి రైతు సంఘంగా రైతులందరి తరఫున వ్యవసాయ మంత్రి గారికి జిల్లా అధికారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా వైరాగ్ మండలం సోమవారం నేను 10 ఎకరాలు పెసర వేసా. 15 ఎకరాలు వేసే పెసర 15 ఎకరాల్లో 4 ఎకరాలే వానకంటే ముందు దూసాం. మిగతా 11 ఎకరాలు సగం బూజులు అయినాయి. అసలు మిషన్లు పెట్టితే మిషన్ కూలి కూడా వచ్చేటట్టు లేదు. చాలా దెబ్బతిని చేలోనే కొంత పోయింది. 5 వేసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పోసి ఎండ పెడితే మార్కెట్ వాళ్ళు ఇంతవరకు అసలు వచ్చి చూసిన వాళ్ళు లేరు ఎవరైనా. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మరి అవి కొంటున్నాం ఈ కొంటున్నాం అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతుండు. మేడానికి ఫోన్ చేస్తే అసలు ఇంతవరకు ఆఫీస్కే రాలేదు. 11 గంటలకు కూడా అసలు ఎవరు ఆఫీసుకు వచ్చిన వాళ్ళు లేరు. వచ్చి రైతులు పెసలు ఎండపోసారు, వర్షాలు పడుతున్నాయి. అసలు ఇది ఏం చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఉంది. మాకు ఏది 8,000 గిట్టుబాటు ధర ఉంది. గిట్టుబాటు ధర 8,000 ఉంటే మేము ఊళ్ళో అమ్ముదామంటే 4,000, 3,500 అడుగుతున్నారు. మేము అమ్ముకొని అసలు ఏం చేయాలి? 3,000 మిషన్కే పోతున్నాయి. మా పెట్టుబడి ఏంది, మా చాకరీ ఏంది? ఈ మార్కెట్ పెడితే ఎంతో కొంత మాకు 4 క్వింటాలు అయ్యే పెసలు 2 క్వింటాలు అయినాయి. ఆ 2 క్వింటాలు అయినా 8,000 వస్తే సంతోషపడతాం కొంచెం రైతులు. అలాంటిది మరి ఇంతవరకు మార్కెట్ పెట్టి తెరవాలని లేదు, వచ్చి చూసిన వాళ్ళే లేదు. మాకు ఖచ్చితంగా మార్కెట్ పెట్టి తెరిచి మద్దతు ధరకి పెసలు కొనాలని కోరుతున్నాం.